హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి 29,000 మంది పోలీసుల మోహరింపు కెమెరాలతో పటిష్ట నిఘా హుసేన్ సాగర్ లో కొనసాగుతున్న గణపతుల నిమజ్జనం ట్యాంక్ బండ్ చుట్టూ సందడి వాతావరణం భవిత రాత మార్చేది చదువే కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడికి జర్మనీ కంపెనీ ఆసక్తి సీఎం రేవంత్ తో బీబిక్ ప్రతినిధుల భేటీ గ్రామ పాలన అధికారులతో మెరుగ్గా సేవలు 5,106 అర్హులకు నియామక పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం భూదాహంతో ధరణి తీసుకొచ్చిందన్న సీఎం భూభారతితో సమూలంగా మార్పులు చేశామన్న రేవంత్ ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ భేటీ పెండింగ్ ప్రాజెక్టులు పెట్టుబడుల సహకారంపై చర్చ ప్రపంచంతో పోటీ పడేలా పిల్లలను టీచర్లు తీర్చిదిద్దాలన్న సీఎం ఉద్యోగుల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత తమదే అన్న భరోసా విశాఖలో మీడియేషన్ కేంద్రం ఏర్పాటు కావాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అభిలాష మధ్యవర్తిత్వంతో కేసులకు సత్వర పరిష్కారమన్న ముఖ్యమంత్రి తురకపాలెంలో మరణాలపై లోతుగా పరిశోధన జరపాలన్న సీఎం సోమవారం నాటికి ప్రతి ఒక్కరి హెల్త్ చెకప్ సిద్ధం కావాలని ఆదేశం కరీంనగర్ లో గణేష్ నిమజ్జన కార్యక్రమం ట్రాక్టర్ ఎక్కి కొద్ది దూరం డ్రైవింగ్ చేసిన బండి సంజయ్ ఈ నెల 15న కామారెడ్డిలో 1,00,000 మందితో కాంగ్రెస్ సభకు ఏర్పాట్లు సభ ఏర్పాట్ల గురించి జిల్లా నేతలకు పలువురు మంత్రులకు సీఎం రేవంత్ ఆదేశాలు ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అక్రమ పశువుల తరలింపు 3 బొలెడో వాహనాలను సీజ్ చేసిన పోలీసులు పెద్దపల్లి జిల్లా ఓదెలలో వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొని పూజలు చేసిన పలువురు భక్తులు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని రాయల్ చెరువులో గణపతుల నిమజ్జనం గణేశులను ఘనంగా తీసుకెళ్లి నాయిని చెరువులో నిమజ్జన కార్యక్రమాలు కొమరంభీం జిల్లాలో గణేష్ నిమజ్జన వేడుకలు నిమజ్జనాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు గుప్తా హత్య కేసులో కారు డ్రైవర్ పై పోలీసుల అనుమానం డ్రైవర్ సంతోష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో కాలనీ వాసుల ధర్నా సిర్పూర్ పేపర్ మిల్లుతో కాలుష్యమవుతోందని ఆందోళన ముప్పై 4 వాహనాల్లో బాంబులున్నాయంటూ మెయిల్స్ నిమజ్జనం వేళ హై అలర్ట్ లో ముంబై నగరం ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లో ఎదురు కాల్పులు 6 మావోయిస్టు మృతి త్రివిధ దళాలకు అధునాతన ఆయుధ సంపత్తి అందించనున్న కేంద్రం 15 ఏళ్ల వ్యవధిలో కొనుగోలుకు ప్రణాళిక ఆవిష్కరణ భారత్ కు దూరమయ్యామంటూ ట్రూత్ లో ట్రంప్ పోస్ట్ చైనా చీకటి వలయంలో చిక్కుకుపోయిందంటూ వ్యంగ్యాస్త్రాలు ముంబైకి మరోసారి మానవ బాంబు బెదిరింపులు హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు
అమెరికా టారిఫ్ల భారం తప్పించుకునేందుకు కేంద్రం కసరత్తు, ఎగుమతిదారులకు ఉద్దీపన ప్యాకేజ్లపై యోచన.